ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హలో శ్రావణి, ఎలా ఉన్నారు? హలో అక్క, ఎలా ఉన్నా అక్క? నేను బానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? నీకేమవుతుందో అని మేము చాలా టెన్షన్ పడ్డాం అక్క. మీ బాగుండగా నాకేమవుతుంది? అలాగే. థ్యాంక్ యూ బావగారు. పర్లేదులే. శంకర్, గౌరీని సేవ్ చేసావు కదా, ఇక మనందరం కలిసి వెంటనే సిటీకి వెళ్ళిపోదాం. అదేంటి జెండే సార్, మీకు నీలాంబర్కి పెళ్లి చేయాలి కదా. అవసరమా శంకర్? జెండే సార్, గత జన్మలో ఆర్యవర్ధన్గా మీకేం చేయలేకపోయాను. కనీసం ఈ జన్మలో ఈ శంకర్ గానైనా ఈ పెళ్లి చేయనివ్వండి సార్. మేము అక్క దగ్గరికి వెళ్తాం బావా, మమ్మల్ని పంపించేయండి. మాతో పాటు మీ తమ్ముళ్ళని కూడా పంపించేయండి. అదేం కుదరదు. ఆ కురేషి గాడి అంతు చూసి జెండే సార్ పెళ్లి చేసి అప్పుడు అందరం కలిసి సిటీకి వెళ్దాం. ఇదిగో యాదగిరి, యాదగిరి, ఇదిగో యాదగిరి. ఏంటండి యాదగిరి, యాదగిరి, నాకు విషయం చెప్పవా? ఏంటది? ఈ ట్విస్టుల మీద ట్విస్టులు ఏంటే? అదే ఆ శంకరు గౌరీని ఎప్పుడు లిఫ్ట్ చేశాడు? అది బ్రహ్మ రహస్యం. నీకు తెలుసా తెలీదా? శంకర్ సార్ ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికి తెలుసు. సరే సరే, ఆ విషయం పక్కన పెట్టు. ఆ శివారెడ్డికి చూపు వచ్చింది కదా, నాకు కూడా వస్తుందంటావా? అది మీకే తెలియాలి. నాకల్లా తెలుస్తుందమ్మా. నాకేమో ఆడియో తప్ప వీడియో లేదు. కళ్ళు పోతే ప్రపంచం ఇంత చీకటిగా దారుణంగా ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. ఏమండి ఏమండి అంటే అన్నామంటారు కానీ జీవితం మొత్తం ఇప్పుడైపోయింది. అన్ని చూసారు కదా, చీకటి ప్రపంచాన్ని కూడా చూడండి. అబ్బా, చీకట్లో చూడడానికి ఏముంటుంది యాదగిరి? ఆ? అయినా ఆ చీకటిని చూడాలన్నా కూడా కళ్ళు ఉండాలి కదా. నా దగ్గర అన్నీ తీసేసుకున్నారు, నా అవయవాలు కూడా తీసేసుకుంటున్నారు. ఇదిగో ఇదిగో, మీకు పుణ్యం ఉంటుంది, నాకు చూపించేలా చేయండి అయ్యా ప్లీజ్. సరే ఓనర్ గారు, మీరు బుద్ధిగా పద్ధతిగా ఒద్దిగ్గా ఉంటాను అంటే మీ కళ్ళు మీకు ఇప్పించేస్తాను. నా కళ్ళు ఏమన్నా మీరు ఎత్తుకుపోయారంటరా తిరిగి ఇచ్చేయడానికి? నా ప్లాన్ ఏదో రివర్స్ అయ్యి కంట్లో కారం పడింది. అలాగే యాదగిరి, నువ్వు చెప్పినట్టే చేస్తాను. జెండే గారి పెళ్లికి పెద్దగా ఉండాలి. ఉంటాను. పెళ్లి పనులన్నీ మీరే చెయ్యాలి. చేస్తాను. నువ్వు మళ్ళీ ఆ శివారెడ్డితో కలిసి ఎక్స్ట్రాలు చేయకూడదు. అబ్బబ్బా, 2 కళ్ళకి ఇన్ని కండిషన్లా యాదగిరి? కండిషన్స్ అప్లై ఓనర్ గారు. అన్ని షరతులు వర్తిస్తాయి. నాకు చూపు రావాలే గాని మీరేం చెప్పినా చేస్తాను. సరే అయితే ఈ విషయం శంకర్ సార్తో డిస్కస్ చేసి చెప్తా. ఏంటమ్మా, నువ్వు డెసిషన్ తీసుకోలేవా? రింగు మాస్టర్తో చెప్పకుండా నేను ఏ పని చేయను. సరే యాదగిరి, నువ్వు చెప్పినట్టే చేస్తాను. యాదగిరి, మాట్లాడవేంటి? యాదగిరి వెళ్ళిపోయాడా? రింగ్ మాస్టర్ అంట, రింగ్ మాస్టర్. రేయ్ పోతారు, రేయ్ నాశనం అయిపోతారు. నాకు కళ్ళు రానివ్వండి, జెండే పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఆ శివారెడ్డితో మళ్ళీ చేతులు కలిపి నాలో సరికొత్త విలన్ని మీకు పరిచయం చేస్తాను. ఎవరిని పరిచయం చేస్తారో ఓనర్ గారు? ఏం లేదు, ఏం లేదు. ఇదిగో ఓనరా, మెల్లిగా కళ్ళు తెరిచి చూడు.
నా కళ్ళు వచ్చేసాయి నాకంతా కనిపిస్తుంది ఆ, ఇదిగో శివారెడ్డి, కర్రెగా బర్రెలాగా ఉన్న నువ్వు కూడా కనిపిస్తున్నావు. అబ్బా ఆ. కర్రే బర్రె అన్నందుకు ఫీల్ అయ్యావా? కాదు, నీ కళ్ళు యాడికి పోలేదు. ఆ? ఇదంతా ఆ ఆదిశంకరెడ్డి ఆడిన నాటకం. అవును రెడ్డి గారు, అభం శుభం తెలియని నన్ను అంధుడిని చేసి ఆడుకున్నారు. ఇది కొంచెం జాస్తిగా లేదా? అంటే మీ అంత కాకపోయినా నేను కూడా కాస్త పాపినే అనుకోండి. ఆ, మ్. ఆ, మీరు పాపి కాదు, నాకు చూపు రప్పించిన దేవుడు రెడ్డి గారు మీరు. చెప్పండి, మీకోసం ఏం చేయమన్నా చేస్తాను. రేపగా అయ్యా మూట ఎత్తుకురాపో. అట్నయ్యా. మూట? ఏ మూట? ఆ? ఎందుకున్నాయా? ఆ! ఏంటి రెడ్డి గారు ఈ మూట? ఇందులో ఏముంది? మీరు వేసేసిన శవాన్ని బయట తీసుకెళ్ళి పడేయమంటారా? పీనుగలు లేపేటోడికి పడేయడం తెలీదా? ఆ? ఆ మూటలో ఉండేది శవం కాదు, దుడ్డు. ఆ? దుడ్డా? ఇప్రా. అయ్యా చూసుకో. ఆ! ఆ, ఎంత డబ్బు! ఆ, ఇదంతా మీదేనా రెడ్డి గారు? మ్మ్. నేను చెప్పినట్టు చేసినావనుకో, ఇదంతా నీదవ్వుద్ది. ఏం చేయాలో చెప్పండి. డబ్బు కోసం నేనేమైనా చేస్తాను. అది నాకు తెలుసోపా, అందుకేగా నేను ఈ డబ్బు ఇస్తాననింది. నువ్వేం చేయాలంటే వెంటనే ఆదిశంకరెడ్డిని ఆడి కుటుంబాన్ని సీఎం నుంచి తీసుకుని వెళ్ళిపోవాలా. ఏమన్నా అంటే అన్నారంటారు కానీ స్కార్పియోలు వేసుకొచ్చి రౌడీలను తీసుకొచ్చి బాంబులేసి బిల్డప్ ఇచ్చి వాళ్ళందరినీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు, మళ్ళీ వాళ్ళందరినీ ఎందుకు పంపించేయమంటున్నట్టు? నీకు డబ్బు కావాలనా వివరం కావాలనా? డబ్బే కావాలి. అయితే నేను చెప్పింది చెయ్యి. చేస్తాను రెడ్డి గారు. నయాను భయాను సామధాన భేద దండోపాయాలన్నీ ప్రయోగించి శంకర్ని కుటుంబంతో సహా సిటీకి తీసుకెళ్ళిపోతాను. అగో, ఈ దుడ్డు ఇప్పుడు నీది కాదు. నువ్వెప్పుడైతే శంకరెడ్డిని ఊరు దాటుతావో అప్పుడు నీదవుద్ది. డబ్బు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ టెస్ట్ ఏంటి రెడ్డి గారు? నువ్వు కంత్రీగాడు అని నాకు తెలుసప్ప. దుడ్డు తీసుకుని పారిపోతే నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా. ఆ? సరే రెడ్డి గారు, మ్. పని అవగానే పేమెంట్ తీసుకుంటాను. అప్పుడు దాకా నాకు కళ్ళు వచ్చాయని ఎవరికి చెప్పకండి. సరే అట్నే. రే శంకర్, నాకు కళ్ళు పోకపోయినా సరే కళ్ళు పోయినా కబోధన చేసావు కదరా. చెప్తా నీ పని, నీతో ఆడుకుంటా. కబడ్డీ 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 ఆడుకుంటా.